హలో ఎవ్రీవన్. ఒక నది ఎన్నో గ్రామాలకు జీవం పోస్తుంది. ఒక డ్యామ్ వేలాది మంది రైతుల జీవితాలను మార్చేస్తుంది. కానీ ఒక డ్యామ్ వెనుక దాగి ఉన్న కథను తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తారు. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఉన్న అందమైన గుండ్లకమ్మ డ్యామ్ లేదా మల్లవరం డ్యామ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, ఒక చరిత్ర, ఒక అవసరం, ఒక ఆశ, ఒక జీవన ఆధారం. ప్రతి నదికి ఒక ప్రారంభం ఉంటుంది. గుండ్లకమ్మ నది కూడా నల్లమల్ల కొండలలో ప్రాంతంలో పుట్టి అడవులు, చిన్న గ్రామాలు, పంట పొలాల మధ్యగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ నది ప్రయాణంలో ఎన్నో గ్రామాలకు నీటిని అందిస్తూ చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది ఒడ్డున పెరిగిన వారికి గుండ్లకమ్మ ఒక నది మాత్రమే కాదు, వారి చిన్ననాటి జ్ఞాపకం, వారి జీవితం. ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతులు వర్షాల మీద ఆధారపడేవారు. వర్షం బాగా పడితే పంట బాగుండేది, వర్షం లేకపోతే కష్టం మొదలయ్యేది. వర్షాకాలంలో గుండ్లకమ్మ నదిలో వచ్చిన నీరుగా సముద్రంలో కలిసిపోయేది. ఆ నీటిని నిల్వ చేసి రైతులకు ఉపయోగపడేలా చేయాలనే ఆలోచనతో గుండ్లకమ్మ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఈ డ్యామ్ నిర్మాణంతో సాగునీటి సౌకర్యం మెరుగుపడింది. అలాగే ఒంగోలు ప్రాంతానికి తాగునీటి అవసరాలకు కూడా ఇది ఎంతో ఉపయోగపడింది. ఒక రైతు చేతిలో ఉన్న విత్తనం నీరు ఉంటేనే పంటగా మారుతుంది. ఆ పంట ఒక కుటుంబానికి అన్నం అవుతుంది. అందుకే ఒక డ్యాము విలువను నిజంగా అర్థం చేసుకునేది ఒక రైతే. ఈ డ్యామ్ దగ్గరకు వచ్చాక ముందుగా కనిపించేది విశాలమైన నీటి విస్తరణం, చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతవంతమైన గాలి, దూరంగా కనిపించే కొండలు, ఇవన్నీ కలిపి ఈ ప్రదేశాన్ని మరింత అందంగా మారుస్తాయి. ఇక్కడ కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడి ఉంటే ప్రకృతి మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ డ్యామ్ నిర్మించడం అంత సులభం కాదు. ఎన్నో కష్టాలు, ఎన్నో మార్పులు, చివరికి ఇది ఎలా పూర్తయింది, ఆ ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. ఒక డ్యామ్ నిర్మించడం అంటే కేవలం సిమెంటు, ఇసుక, ఇనుముతో గోడ కట్టడం కాదు. దాని వెనుక వేలాది మంది కష్టం, ఎన్నో సంవత్సరాల ప్రణాళిక, ప్రజల భవిష్యత్తు ఉంటుంది. గుండ్లకమ్మ డ్యామ్ కూడా అలాంటి ఎన్నో కళలతో రూపుదిద్దుకుంది. ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం వచ్చే వర్షపు నీటిని వృధా కాకుండా నిల్వ చేసి రైతులకు, ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. డ్యామ్ పూర్తయిన తరువాత ఈ ప్రాంతంలోని చాలామంది రైతులకు కొత్త ఆశ కనిపించింది. ఒకప్పుడు వాన కోసం ఎదురు చూసిన పొలాలు ఇప్పుడు సాగునీటితో పచ్చగా మారడం మొదలైంది. పంట పండితే రైతు ఇంట్లో సంతోషం ఉంటుంది. రైతు సంతోషంగా ఉంటే గ్రామం సంతోషంగా ఉంటుంది. ఒక డ్యామ్ ప్రభావం కేవలం పొలాల మీద కాదు, మొత్తం గ్రామ జీవితం మీద ఉంటుంది. మనం రోజు తాగే ఒక గ్లాస్ నీటి విలువ గురించి ఎక్కువగా ఆలోచించకపోవచ్చు. కానీ ఒక రైతును అడిగితే ప్రతి నీటి బొట్టు ఎంత విలువైనదో చెప్తాడు. ఈ రిజర్వాయర్లో నిల్వ అయ్యే నీరు కేవలం ఒక సంఖ్య కాదు, అది వేలాది కుటుంబాలకు జీవన ఆధారం. వర్షాలు బాగా కురిసినప్పుడు గుండ్లకమ్మ డ్యామ్ అసలు రూపాన్ని చూపిస్తుంది. గేట్లు తెరిచిన క్షణంలో భారీ వేగంతో బయటకు దూసుకొచ్చే నీటి ప్రవాహం చూసేవారిని ఆశ్చర్యపరుస్తుంది. ఆ గర్జన, ఆ శక్తి ప్రకృతి ఎంతో గొప్పదో గుర్తు చేస్తాయి. డ్యామ్ పక్కనే ఏర్పాటు చేసిన పార్కు ఈ ప్రాంతానికి మరో ప్రత్యేక ఆకర్షణ. సాయంత్రం వేళ కుటుంబాలతో వచ్చే సందర్శకులు, పిల్లల నవ్వులు, చల్లని గాలి, నీటి అందాలు, ఇవన్నీ కలిసి ఈ ప్రదేశాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి, ప్రకృతి ప్రేమికులకు, ప్రశాంతంగా కొంత సమయం గడపాలనుకునే వారికి ఇది మంచి ప్రదేశం. చాలామంది దీన్ని గుండ్లకమ్మ డ్యామ్ అంటారు, మరికొందరు మల్లవరం డ్యామ్ అని పిలుస్తారు. రెండు పేర్లు వినిపించిన చెప్పేది ఒక అందమైన ప్రదేశం గురించి. కానీ ఈ డ్యామ్ అందం కేవలం పగటిపూట మాత్రమే కాదు. సూర్యోదయం అయినా, సూర్యాస్తమయం అయినా ప్రతి క్షణం కొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రకృతి, నీరు, మనిషి కష్టం, ఈ మూడు కలిసి ఎలా ఒక అద్భుతాన్ని సృష్టిస్తాయో తెలుసుకుందాం. ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన వరాలలో నీరు ఒకటి. ఆ నీటిని భద్రపరుస్తూ వేలాది మంది జీవితాలకు ఆధారంగా నిలిచింది గుండ్లకమ్మ డ్యామ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అందమైన జ్ఞాపకాలను తీసుకెళ్తారు. కానీ ఈ డ్యామ్ అసలు గొప్పదనం దాని అందంలో కాదు, వేలాది ఎకరాల పొలాలకు, ఎన్నో కుటుంబాలకు జీవన ఆధారంగా నిలవడంలో ఉంది.
ప్రకృతిని ప్రేమిద్దాం, నీటిని వృధా చేయకుండా కాపాడుకుందాం. ఎందుకంటే ప్రతి నీటి బొట్టు రేపటి తరానికి ఒక అమూల్యమైన సంపద. ఈ అందమైన ప్రయాణంలో మాతో కలిసి వచ్చినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోని అందాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అందమైన ప్రదేశంతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.